మీనము వారికి మీకు ఈ ఫిబ్రవరి మాసంలో రాశిలో గురువు ఉంటూ శని ఉంటూ రాశ్యాధిపతి గురువు చతుర్థ భావంలోకి వెళ్తూ లాభంలో అధిక గ్రహాలతో ఉంది శని మనకి ఈ జనవరి మాసం అంతా కూడా. ఫిబ్రవరి మాసం 17వ తేదీ నుంచి లాభం నుంచి వ్యయంలోకి వస్తున్నాయి గ్రహాలు. 3వ తేదీ బుధుడు, 5వ తేదీ శుక్రుడు, అదేవిధంగా 14వ తేదీ రవి, 22వ తేదీ కుజుడు. అయితే రాహు అక్కడే ఉంటున్నాడు. కాకపోతే ఈ యొక్క నెలలో పంచగ్రహ కూటమి దాదాపుగా మీకు 17వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు జరుగుతూ ఉంటుంది. మధ్యలో 1-2 days గ్యాప్ ఉంది. చంద్రుడు మారినప్పుడు కుజుడు వచ్చి చంద్రుడు మారడం కుజుడు వచ్చే క్రమంలో ఈ యొక్క అంశాలను తీసుకొని మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ. మీకు రాశిలో శని సంచారం అనేటువంటిది కొంత బద్ధకాన్ని, తెలియని ఒక స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఎక్సర్సైజ్ చేయడము, యోగాసనాలు వేయడము, నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకు కాస్త బెల్లం తినిపించడం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది. అలాగే ఇంకో చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక చిన్న టబ్ ఒకటి తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం ఒక 3 గుప్పెళ్ళు కల్లుప్పు వేసి, మరీ కాలిపోయేంత కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద పెట్టుకోండి. స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా లాగేస్తుంది. మీరే చూస్తారు, మరి ఏంటి ఇంత ఫ్రీగా ఉందని. వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్లో మీకు రిలీజ్ తెలుస్తూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ 12వ స్థానంలోకి గ్రహాలన్నీ వస్తున్నాయి 11 నుంచి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, విదేశాలకు వెళ్ళడం అనేటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు. విదేశాలకు వెళ్ళడం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ప్రతిదీ కూడా స్లోగా అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ రాశిలో శని యొక్క సంచారం మూలంగా పెట్టుకోండి. అదేవిధంగా తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి. అలాగే నిత్య జీవితంలో కాస్త రాజరాజేశ్వరి అమ్మవారిని, గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి, బాగుంటుంది. వివాహం విషయంలో కొంత అనుకూలత వాతావరణం ఉంది, కానీ 17వ తేదీ నుంచి తెలియని ఘర్షణలు పెరుగుతుంటాయి 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఏంటంటే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి. ఆ విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండండి. ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు. దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఇలా ఏర్పడుతుంది. మనము పూర్వజన్మలో చేసిన కర్మలు, ఈ జన్మలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలత అనేటువంటిది లభిస్తూ గుర్తుపెట్టి ఉంది. అయితే 90% ఆఫ్ పూర్వజన్మల్లో, ఒక 10-15% మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ భావం బలంగా ఉంది, ఏ భావం బలహీనంగా ఉంది, ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిషాస్త్రం. అంటే దీనివల్ల మనకేమిటి అంటే, చూడండి, మన బాడీలో, మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం, వైటమిన్స్కి కోసం సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం, పిల్స్ తీసుకోవడము, లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము, ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా. ఎందుకు? శరీరం బాగుంటుంది. అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది, బలహీనంగా ఉంది. ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్న భావం బలహీనంగా ఉందని అర్థం. అప్పుడేంటి, ఆ లగ్న భావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము, దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం. అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా. దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి. ధనాధిపతి గనక బాగున్నట్లయితే, చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి, కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి, ఆ వ్యాపారం పెట్టాడు, ఈ వ్యాపారం పెట్టాడు అంటుంటారు. అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది. మరికొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం లేదు. ముత్తాతలు
రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు, వాటి రెంట్స్ వస్తూ ఉంటాయి. ఏమిట్రా ఇది అనిపిస్తుంది. అదంతా పూర్వజన్మ కర్మలు. అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు. ఆ ఒక్క చిన్న లిటిగేషన్, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి ఇక్కడెక్కడ క్లాట్ ఏర్పడింది అనుకుందాం. ఈ చెయ్యి కాలు తిమ్మిరికి అయ్యి పెరాలసిస్ వచ్చింది, సంథింగ్ ఆగిపోయింది. మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా. క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి. అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది, దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు, ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము, దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది. అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి, మనం ఏ దిశలో ఉండాలి, అలాగే సంతాన అభివృద్ధి, అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది, సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే రుణాలు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, శత్రుత్వాలు ఉన్నాయి. ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ, అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇలాగా అనేకమైన విషయాలు. అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలేకపోతున్నాం, ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా, విదేశాలకు వెళ్ళుంటే మంచిదా, లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, ఇలా ఒకటి రెండని కాదు, అనేకమైనటువంటి అంశాలు. రత్నం గురించి కానివ్వండి, మనం తెలియక ఏం చేస్తామంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది. ఒక విషయం చెప్తాను, రత్నం పెట్టేసుకోగానే వెంటనే కోటీశ్వరుడు అయిపోతాడు అనేది పూర్తిగా అనంతం. కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి. అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు. అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది. సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమ చేసుకోండి. అలాగే అది అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమ చేసుకోండి. లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమ. అలా కాదు, ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తున్నా నాకు హ్యాపీనెస్ లేదు, లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమ అని మంత్రం చేసుకోండి. ఇలా ఒకటి రెండని కాదు, మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో, అంటే మీరు పలానా ఉద్యోగం రావట్లేదనో, వివాహమే అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం, చెట్టు వస్తుంది, మొక్క మొలుస్తుంది వస్తుంది. మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు హ్యాపీగా 5 సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది, ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది, ఒక దారిని చూపించేది జ్యోతిషాస్త్రం. కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారన్న మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.